ఆర్టీసీ యాజమాన్యానికి, ఎండి గారికి, అధికారులకు, సూపర్వైజర్లకు, టీటీఏలకు మరొకసారి హెచ్చరిస్తున్నాం. కార్మికులపైన వేధింపులు ఆపడం లేదు, కార్మికులపైన పని భారాలు మోపడం ఆపడం లేదు, కార్మికులపైన మహాలక్ష్మి కేసులో లేని ఉన్నట్టు రాయడాన్ని ఆపడం లేదు. ఈ రోజుకు మాకు ఒత్తిడి పెరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ డ్యూటీలు పెంచుతూ కార్మికులు నడ్డు విరుస్తారు. మీకు తెలిసి ఉండాలి, మహాలక్ష్మి పేరు మీద క్యాష్ ఎక్కువ తేవాలి, మా ఫ్రీ టికెట్ అమౌంట్ లెక్కలో చూడకుండా క్యాష్ తెమ్మంటే ఏడికెళ్ళి తెస్తారు కార్మికుడు. మహాలక్ష్మి డబ్బులు ప్రభుత్వం ఇస్తలేదా? 100%, 95% ఓవర్ దాటినా కూడా ఇంకా క్యాష్ దేవాలని చెప్పి వేధించే విధానం మానుకోవాలి డిఎంలు, సిఐలు. అలాగే అక్కడక్కడ షెడ్యూల్ విపరీతంగా పెంచుతారు. మా చెలో బస్ భవన్ తర్వాత కూడా ఎక్కడ షెడ్యూల్ పెంచినా, ఎక్కడ మహాలక్ష్మి టికెట్లు కాకుండా కలెక్షన్ ఎక్కువ తెమ్మని కండక్టర్ వేధించినా, టీటీఎల్ దొంగ కేసు రాసినా, మా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఐఎన్టీసీ అనుబంధ సంఘంగా అక్కడ వచ్చి కార్మికులకు అండగా ఉంటాం. కాబట్టి తక్షణమే ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ ఎండి గారు, అధికారులు, అలాగే సూపర్వైజర్లు, టీటీఎల్లో మార్పు రావాలి. మార్పు రాకుంటే అన్యాయంగా మా కార్మికులు తప్పు చేస్తే శిక్షించండి. కానీ మీరు అక్రమంగా ఎంటీడబ్ల్యూ యాక్ట్కు ఎక్కువ డ్యూటీలు చేస్తూ, నడ్డు విరుస్తూ, 14-16 గంటలు డ్యూటీ చేయిస్తూ, లీవులు ఇవ్వకుండా వేధిస్తూ, అలాగే వారిని అందరినీ మానసికంగా క్షోభ గురి చేస్తున్న మీ అందరి భర్తం ఖచ్చితంగా వెంటాడతాం, వేటాడతాం, డిపోలు తిరుగుతాం. కార్మికులకు అండగా ఉంటుంది ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ అని తెలియజేస్తూ, కార్మికులందరూ కూడా మనోధైర్యం కోల్పోకండి. ఏమైనా సమాచారం ఉంటే నాకు ఇవ్వండి. ఈరోజే ఫోన్ వచ్చింది, మహాలక్ష్మి టికెట్ ఆధార్ తప్పు ఉండొచ్చు, ఉన్నదిన్నట్టు రాయాలి కేసులు. ఆర్వి గోపాల్ అని టీటీఐ ఉన్నదిన్నట్టు రాయకుండా బెదిరించి, మేము చెప్పినట్టు స్పాట్ ఎక్స్ప్లెనేషన్ రాయాలి, మేము చెప్పినట్టు రాయాలి, లేకుంటే ఇన్సబ్మినేషన్ రాస్తాను బెదిరించినట్టు సమాచారం వస్తుంది. అలాగే ఇవన్నీ ఉండొద్దని కోరుకుంటున్నాం. లేదా స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ మీ వెన్నంటూ ఉంటుంది, మీకు అండగా ఉంటుంది, ధైర్యంగా సమాచారం మాకు ఇవ్వండి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం.